హ్యాపీ విమెన్స్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. ఆల్రెడీ ఇప్పటికే మీ అందరి వాట్సాప్ స్టేటస్లో ఏమంటారు స్టేటస్లు వచ్చే ఉంటాయి, పెట్టుకునే ఉంటారు. మహిళలకి సంబంధించి మంచి మంచి పాటలు, పింక్ సినిమా తెలుగులోకి డబ్ అయిన తర్వాత మన పిఎస్పీకే గారు తీసినటువంటి సినిమాలోంచి మగువా మగువా సాంగ్, ఇవన్నీ స్టేటస్లో పెట్టుకొని బాగా మీకున్నటువంటి ఫీమేల్ పైన విమెన్ పైన మీకున్నటువంటి స్యూడో రెస్పెక్ట్ని బాగా చూపిస్తున్నారు కదా. ఈ విషయంలో వ్యవస్థది తప్పనాలా, లేకపోతే మన సమాజంలో మన ఆలోచన విధానాన్ని ఇట్లానే కండిషన్ చేయబడినటువంటి మనుధర్మ శాస్త్రానిది తప్పనాలా, లేకపోతే పితృస్వామ్య వ్యవస్థకి వేళ్ళు ఉణుకుపోయినటువంటి పరిస్థితికి స్వాగతం పలిగినప్పటి మన గతకాలపు పరిస్థితుల్ని తప్పుపట్టాలా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ అసలు నిజంగా మనకి విమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకునే హక్కు ఉందా? నిజంగా మహిళలను సెలబ్రేట్ చేసుకునేటంతటి ఆనందకరమైనటువంటి పరిస్థితులు మన మధ్య ఉన్నాయా అన్నది చూసినట్టయితే ఎట్లా ఉంది మహిళల పరిస్థితి? 27వ తారీఖు ఫిబ్రవరి ఒక ఆశా వర్కర్ జగిత్యాలలో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, ఒక ఆశా వర్కర్ను తను విధులు నిర్వర్తించి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆమె 20 ఏళ్ళుగా వర్క్ చేస్తూ ఉంది, ఆమెని ఆపి అత్యాచారం చేసిర్రు, చంపేసిర్రు. ఎందుకు ఆమె డీటెయిల్స్ గుర్తులేవు తెలుసా నాకు? ఎందుకంటే ప్రతిరోజు అత్యాచారానికి సంబంధించి కానీ, లేకపోతే పితృస్వామ్య భావజాలానికి, పురుషాధిక్య భావజాలానికి మహిళలను సూటిపోటి మాటలతో, చేతలతో, ఆకృత్యాలతో అడుగడుగున అవమానిస్తూ, అడ్డు తగులుతూ వెనక్కి నెడుతున్నటువంటి పరిస్థితులు 1-2 కావు గుర్తుపెట్టుకోవడానికి. ఎన్నని గుర్తుపెట్టుకోవాలి? అసలు అవన్నీ జరగడం పెద్ద తప్పు అయితే వాటి గురించి మొత్తం పరిశోధిస్తే అడుగడుగున అరే ఇంత దారుణంగా, ఇంత ఇన్హ్యూమన్ థింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేటటువంటి ఒక ఆక్రోశం వస్తుంది చూడండి. ఆ ఆక్రోశం మధ్య ఈరోజు నన్ను ఎవరైనా హ్యాపీ విమెన్స్ డే అంటే నేను ఎట్లా స్మైల్ ఇవ్వాలి, ఏమని రెస్పాండ్ అవ్వాలి? వాళ్ళందరికీ రెస్పాన్స్గానే ఈ వీడియో అని మీరు తీసుకున్నా ఫరక్ పడదు. మొన్నటికి మొన్న పూణే కోర్టులో ఒక జడ్జి ఏమన్నారు తెలుసా? ఒక డీవీ కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు వచ్చింది. భార్యాభర్త కొన్ని నెలలుగా కొంతకాలంగా సపరేట్గా ఉంటున్నారు. డొమెస్టిక్ వైలెన్స్ కేసుని భార్యనే ఫైల్ చేస్తుంది కదా, ఫైల్ చేసింది. అప్పుడు జడ్జి ఏమన్నాడంటే, అసలు మీ మొహం చూసిర్రా, మీ మొహాన, మీ నుదుటన బొట్టు లేదు, మీ మెడలో మంగళసూత్రం లేదు, మరి మీలాంటి వాళ్ళని భర్త ఎందుకు ఉంచుకోవాలి అని అన్నాడు. ఎంత మనువాదపు పితృస్వామ్య బ్రాహ్మణ భావజాలం చూడండి ఇది. అట్లని కూడా ఊరుకోలేదు, ఇంకేమన్నాడంటే ఆడవాళ్ళు చదువుకొని సంపాదిస్తే మీరు సంపాదిస్తున్న సంపాదన కంటే ఎక్కువ సంపాదన ఉన్నటువంటి మగవాళ్ళని మీరు వెతికి పెళ్లి చేసుకుంటారు, కానీ మా మగవాళ్ళు చూడండి మాకు ఒక స్థాయిలో జీతం వస్తున్నప్పటికీ కూడా మేము పెళ్లి చేసుకోవాలనుకుంటే మాకంటే ఎక్కువ డబ్బులు సంపాదించే మహిళ కోసం కాదు మేము చూసేది, ఎవరో ఒకరు అంట్లు దొమ్మే వాళ్ళనైనా మేము పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసి తన హృదయంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పితృస్వామ్య భావజాలాన్ని అంత దారుణంగా వెళ్ళగక్కిండు. అసలు ఏం నడుస్తోంది మన ఇండియాలో? మన ఇండియా అంటే ప్రపంచాన్ని పక్కకు పెడదాం, భారత మాత అని నాకు తెలిసి వేరే ఏ దేశం కూడా వాళ్ళ దేశాన్ని ఒక తల్లితో పోల్చుకోదు, కానీ మన భారతదేశం భారత మాత అంటాం, అవునా? భారత్ మాతాకి జై అని చెప్పేసి అన్ని మతస్థులతోటి అనిపించే ప్రయత్నం చేస్తాం. ప్రతి జెండా వందనం రోజు భారత్ మాతాకి జై అనే నినాదంతోనే మన పండుగలన్నీ కూడా, మన జాతీయ పండుగలన్నీ కూడా షురు అవుతాయి. చిన్నప్పటి నుంచే పిల్లలకి అమ్మ అని గౌరవించాలి అని చెప్పేసి, పరస్త్రీలను తల్లిగా చూడాలని చెప్పేసి అంటాం. కానీ మనం ఏం చేస్తున్నాం? షుగర్ కోటెడ్ వస్తువులతోటి మహిళలని సెక్స్ ఆబ్జెక్ట్గా మార్చి దానికి మళ్ళీ మన పురాణ ఇతిహాసాలు అంటాం. అసలు పూణే కోర్టులో జడ్జి చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు మీరు ఒకసారి ఆలోచించండి. అప్డేట్ అయినాం, మనము అభివృద్ధి పథంలో నడుస్తూ ఉన్నాము. ఇప్పుడు మహిళలు కూడా మగవాళ్ళతో పోటీ పడి మరీ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మహిళలు ఎంత బరితెగిస్తున్నారు చూసిరా? అసలు వాళ్ళకి ఇంత స్వేచ్ఛ అవసరమా? మగాడు ఇచ్చిన స్వేచ్ఛని వాడుకొని ఆడది ఈరోజు రోడ్డు మీదకి వచ్చింది. తిరిగిన ఆడది చెడుతుంది అంటే
ఆడది తిరిగితే చెడుతుంది, మగాడు ఇంట్లో కూర్చుంటే ఎటు పోకుంటే చెడుతాడు అనేటటువంటి ఇన్ని స్టీరియోటైపిక్ ఆలోచనల్ని మన మీద రుద్ది మనం చేస్తున్నది ఇదా? మనం విట్నెస్ చేస్తున్నది ఇట్లాంటి జడ్జిలనా? అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి. బొట్టు మంగళసూత్రం లేకపోతే ఆమె భార్యగా ఉండేటటువంటి హక్కు ఆమెకు ఉండదా? అట్లాంటి మహిళల్ని భర్తలు చులకనగా చూడొచ్చు. ఏమన్నా చేయొచ్చా? ఒక ఆడదానికి పెళ్ళైంది అనే సంకేతంగా ఈరోజు తాలి బొట్టు, మెట్టెలు, బొట్టు అని చెప్పేసి ఇన్ని ఉన్నాయి. మరి మగాడికి సంకేతాలు ఏంటి? ఒక ఆడది ఇంకొక ఎక్స్ట్రా వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చాలా నీచంగా కామెంట్స్ చేస్తారు. మరి మగాడికి ఆ ఆంక్షలేమి ఉండవే. మస్తు మంది భార్యల్ని కట్టుకున్నటువంటి శ్రీకృష్ణుణ్ణి మనం దేవుడిగా పూజిస్తున్న సాంప్రదాయాలు మనకున్నాయి. కానీ ఒక ఆడదాన్ని గౌరవించేటటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా? మన రాజకీయ నాయకులు ఉంటారు, ఎవరైనా ఏదైనా లోపం చేస్తే ఆడదానిలాగా గాజులు తొడుక్కో, చీర గిఫ్ట్ ఇస్తా, కట్టుకొని కూర్చో అంటారు. ఆడదానికి సంబంధించినటువంటి ఆభరణాలు, వస్త్రాధారణ మీకు అంత చులకనైపోయినాయి. మీ మెదళ్లలో ఇట్లాంటి రకమైన పురుషాధిపత్య ధోరణి ఉంది అంటే ఈరోజు మీరు బాగా గమనించండి. ఎవరైతే పాలకవర్గం ఉన్నారో వాళ్ళ పాలకవర్గంలో స్త్రీ ప్రాతినిధ్యం, మహిళా ప్రాతినిధ్యం చాలా తక్కువ ఉంది. మరి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ పితృస్వామ్య భావజాలపు, బ్రాహ్మణ భావజాలపు మనుషులే అయినప్పుడు ఈ సమాజంలో మహిళకి సేఫ్టీ ఎక్కడుంటుంది? ఒక పొలిటీషియన్ ఉన్నాడు, ఎలక్షన్ స్టంటుల్లో భాగంగా నాకు నిఘా వర్గాలే చెప్తున్నాయి, కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్నాయి, చాలా ఎక్కువ మంది అమ్మాయిలు మిస్ అవుతా ఉన్నారు, వాళ్ళందరినీ మనం రక్షించాలి అని చెప్పేసి అంటారు మైకుల్లో. కానీ ఏమవుతుంది? పదవి వచ్చిన తర్వాత అదే మనిషి మైకు ముంగటకొచ్చి, జనాల ముంగటకొచ్చి ఏ మొహం పెట్టుకొని చెప్తున్నాడు ఈరోజు? అందరూ మహిళల్ని మేము కాపాడాలంటే కాని పని, సో సమాజమే జాగ్రత్తగా చూసుకోవాలనేటటువంటి మాటలు మాట్లాడడానికి గింతనన్న సిగ్గుంటుందా? మన డీసీఎం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లకు పూణే కోర్టులో ఎట్లాంటి వ్యాఖ్యలు అయితే చేసిందో, బొట్టు మంగళసూత్రం లేకపోతే భర్త దగ్గర భార్యగా ఉండే అర్హత ఎందుకు ఉంటుంది అనేసి తీసి పారేసినటువంటి అట్లాంటి జడ్జీలకు అసలు కొంచెమైనా బుర్ర ఉందా? అరే వేరే దేశాలు స్పేస్లోకి ఎట్లా పోవాలి, ఇంకా ఎట్లా ఎక్స్ప్లోర్ అవ్వాలి, లేకపోతే మన భూమి మీదనే మన లైఫ్ స్టైల్ని ఇంకెట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన జీవితాన్ని ఇంకెంత సులభతరం చేసుకోవాలనే విషయంలో సైన్స్ పరంగా ఎన్నెన్నో పరిశోధనలు చేస్తూ ఉంటే మనం మాత్రం ఎన్నో రకాలైనటువంటి వివక్షతలను, ఎన్నో రకాలైనటువంటి డిస్క్రిమినేషన్లను, డిఫరెన్సియేషన్స్ను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాజాగా మార్కెట్లకు వదిలి శునకానందాన్ని పొందుతున్నాం. ఇదా మనం మేరా భారత్ మహాన్ హే అని చెప్పుకునడానికి? ఇందుకేనా మన భారతదేశానికి తల్లి అనే ట్యాగ్ని తగిలిచ్చింది? మంగళసూత్రము, మెట్టెలు, బొట్టు లేకపోతే భార్యగా పనికి రాదా? అసలు ఇన్ని కట్టుబాట్ల మధ్య ఈరోజు ఆడది మీ అందరి ముందు వచ్చి ఎట్లా పని చేసుకోవాలి?